నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది అవ్వాతాతలకు ఆమె చేతుల మీదుగా పింఛన్ అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల వ్యవధిలో 1000 రూపాయలు పెంచిందని, కానీ చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ 3 నెలల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి పెన్షన్ 7000 రూపాయలు ఇచ్చారని, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనే మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేస్తానే అవాతాతలకు పింఛను 4000 పింఛన్కు సంతకం పెట్టారు. అనుకున్న ప్రకారమే మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన ప్రకారమే ఏప్రిల్లో మనం పెట్టాము. ఆ పొద్దుటి నుంచి ఈ పొద్దుటికి పింఛను 4000 పెట్టి పాతది కూడా కలిపి 7000 ఈరోజు ఇస్తున్నాము. మరి మేము అనుకున్న ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పింఛను 3000 పెంచుతానని అందరికీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అయిన తర్వాత ప్రతి సంవత్సరం 250 పెంచి 3 ఏళ్ళు అయినా లేక 3000 ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కాకుండా వాళ్ళు చెప్పినట్టు మేము మాట తిప్పము, మడమ తిప్పమని చెప్పి మరి ఏం చేసినా ప్రజలు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా కాకుండా మేము గెలిచిన వెంటనే మాట నిలుపుకున్నాము. అన్న ప్రకారమే మరి అవాతాతలకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మరి 4000 ఇచ్చి గతం ఏప్రిల్ నుంచి కూడా ఇప్పటి వరకు 1000 వంతున మొత్తం కలిపి ఈరోజు 7000 మేము అందిస్తున్నాము. మేమందరం కూడా మా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.